నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి. రాహుల్ గారు, మంచు విష్ణు గారికి సంబంధించి ఈ మధ్య కాలంలో ఏదో ఒక వివాదం మనం తెర మీద చూస్తూనే ఉన్నాం. ఇక శ్రీ విష్ణు గారి దగ్గరకు వద్దాం. నాకు తెలిసి వివాదాల్లోకి వెళ్ళడం కానీ, ఏది పడితే అది మాట్లాడడం కానీ శ్రీ విష్ణు చేయరు. ముఖ్యంగా ఇండస్ట్రీలో కాస్త ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు అనేది కూడా మనం వింటూ ఉన్నాం. అంటే తన సినిమా రిలీజ్ అయినప్పుడే మనం శ్రీ విష్ణుని చూస్తూ ఉంటాం. ఆ తర్వాత ఆయన ఎక్కడా కనిపించరు. అయితే ఇప్పుడు 2 సినిమాలు కొంచెం అనుకున్నట్టుగా ఆడలేదు. ఇప్పుడు సింగిల్ అంటూ వస్తున్నారు. ఆ సినిమాలో వేసిన కొన్ని డైలాగ్స్ విష్ణు గారికి ఎక్కడో ఇబ్బంది కలిగించాయట. అంత ఇబ్బంది కలిగేలాగా ఏం మాట్లాడారు ఆయన? అంటే బేసికల్గా ఏంటంటేనండి, శ్రీ విష్ణు ఒక ఆర్టిస్ట్, హీరో అని కానీ నేను ఆర్టిస్ట్ అని అంటాను. ఎందుకంటే విభిన్నమైన పాత్రల్లో ఆయనకి ఆ పాత్ర నాకు నేను చేయగలను అని అనిపిస్తే ఏ సినిమాలనే చేస్తాడు. ఎందుకంటే క్యామియో రోల్స్ చాలా చేశాడు. ఇప్పుడు సన్ ఆఫ్ సత్యమూర్తిలో మన అల్లు అర్జున్ గారిని వెడ్డింగ్కి పంపించే ఒక కాంట్రాక్ట్ ఇప్పించేది శ్రీ విష్ణు. మళ్ళీ అక్కడి నుంచి ఒక ఊరికి వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకోవడానికి ఉపేంద్ర గారి ఇంటికి పంపించేది కూడా శ్రీ విష్ణు ఈ పాత్ర ఉంటది అన్నమాట, కీ రోల్. సో అలాంటి న్యాయం చేస్తుంది. నేను ఈ పాత్రకి ఖచ్చితంగా నేను చేస్తే డైరెక్టర్లు నాకు పెట్టుకుంటే అని శ్రీ విష్ణు గారిని అడగగానే వెంటనే ఒప్పేసుకుంటాడు. ఇంకొకటి ఉన్నది ఒకటే జిందగీ, రామ్ పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్, అండ్ నారా రోహిత్ శ్రీ విష్ణు గారి సినిమాలు కూడా అవును. యాక్చువల్గా సోలో హీరోగా చేసేటప్పుడు మనం డ్యూయల్ రోల్ కి వెళ్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ లేదు అని అంటే వేరే ఆర్టిస్ట్ తో మనం స్క్రీన్ షేర్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు 2 క్యారెక్టర్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనేది ఖచ్చితంగా చూసుకుంటారు. బట్ ఈయన ఆ స్టోరీకి ఒక టర్నింగ్ పాయింట్ అయితే చాలు. సెకండ్ ఏంటంటే ఆయన అనుకునేది కూడా ఏమనుకుంటాడంటే శ్రీ విష్ణు గారు, నేను డైరెక్టర్ నన్ను పిలిచి క్యారెక్టర్ మీరు చేస్తే బాగుంటుందండి అన్నప్పుడు కథ విని ఆ క్యారెక్టర్ లో ఈయన డెప్త్ ఎంత ఉంటుంది, ఈయన ఎంతవరకు దానికి న్యాయం చేయగలడు అని ఆలోచించుకొని సినిమాలు చేస్తారు. చాలా సినిమాలు శ్రీ విష్ణు గారివి చాలా న్యాచురల్ గా ఉంటాయి. అండ్ ఏదైనా డబుల్ మీనింగ్ డైలాగులు లేకపోతే బూతుల్ని కూడా తనకొచ్చిన ఆ కవర్ చేసుకుంటూ బూతుల్ని అర్థమైనట్టుగా వాడేస్తాడు. అదే ప్రజలకు చాలా నచ్చుతుంది. బికాజ్ వాడుక భాషలో ఇప్పుడు చాలా మంది ఓపెన్ గా బూతులు మాట్లాడేస్తున్నారు అనుకోండి, సెన్సార్ కూడా ఇవ్వట్లేదు, సెన్సార్ కూడా కట్ చేయట్లా, డైరెక్ట్ గా పదాలు వచ్చేస్తున్నాయి బయటికి. ఇప్పుడు ఈయన మాట్లాడేవి ఎట్లుంటాయి అంటే కవర్ చేస్తాడనమాట, ఆ పదానికి తగ్గట్టుగా వేరే పదం పెట్టేస్తాడు, జనానికి అర్థమైపోతుంది అదే అని చెప్పి. సో అలాగా ఆయన సినిమాలు అన్ని పందాల్లో ఆయనకు అన్ని చాలా కామెడీ సీరియస్ రోల్స్ కూడా చేస్తున్నాడు. అండ్ మొన్న వచ్చిన తన సినిమాలు అన్నీ చూసుకుంటే చాలా వైవిధ్యభరితమైన నటన, ప్లస్ ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు ఆయన వైఫ్, ఆయన పిల్లలు. అండ్ ఎక్కడ కూడా స్టేజ్ మీద వ్యంగ్యంగా మాట్లాడడము, కించపరిచినట్టుగా మాట్లాడడము, లేకపోతే నోరు జారిపోవడము అలాంటివన్నీ ఎక్కడ చేయడు. ఏదొచ్చినా ఆయన వరకు ఆయన మాట్లాడుకొని వెళ్తాడు. అండ్ పక్కా ఆర్టిస్ట్, అంటే ఒక ఆర్టిస్ట్కి ఉండాల్సిన పరిపూర్ణత అనేది ఆయనలో ఉంటుంది. ఎందుకంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఆయన చేయగలడు. ఇట్ డజంట్ మీన్ దట్ ఆయన ఖచ్చితంగా నేను 6 ప్యాక్ ఉండాలి, నేను 6 ప్యాక్తోనే సినిమాలు చెయ్యాలి, అవన్నీ ఆయనకు ఉండవు. ఆయన బాడీ ఆయన ఎంతవరకు సినిమాకి న్యాయం చేయగలడో అలాగే ఆయన చేస్తాడు. సో ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే గీతా ఆర్ట్స్ బ్యానర్ పైన సింగిల్ అనే ఒక సినిమా రిలీజ్ అయిపోతుంది May 9న. దానికి సంబంధించిన ట్రైలర్ అనేది రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్లో ఫస్ట్ సినిమా ఒక డైలాగ్ స్టార్ట్ అయ్యేది శివయ్య అని స్టార్ట్ అవుతుంది. ఆ శివయ్య అనేది భక్త కన్నప్పలో మంచు విష్ణు గారి స్టార్టింగ్ డైలాగ్ అది. ఓకే, మంచు విష్ణు గారు కూడా శివయ్య అంటాడు. మంచు విష్ణు గారు ఆ శివయ్య అనడంలో భక్తి లేదని చెప్పి ఇప్పటికీ ట్రోల్ అవుతూనే ఉంది. ఆయన ఆ డైలాగ్ ఏదైతే మాడ్యులేషన్ చెప్పారో ఆ మాడ్యులేషన్లో భక్తి భావం అనేది కనపడలేదు, ఏదో బిగ్గరగా అరిచినట్టుగా కనపడింది. కానీ ఆ శివయ్య అనేది ఆయనకి అనలేదు. నాకు అంటే విష్ణువర్ధన్ బాబు గారి యాక్టింగ్ గురించి నేను ఎక్కడ మాట్లాడట్లా. ఒక కన్నప్ప అనే సినిమాని నేను చూడాలనుకున్నప్పుడు నాకు ఆ భక్తి భావం కలగాలి. దట్ ఈస్ మై ఒపీనియన్. ఒకవేళ నేను ఇంకా ఓపెన్ గా చెప్తాను, నేను ఎవరైనా అనుకోండి, ఇంద్రా సినిమాకి నరసింహనాయుడికి పోలిక పెట్టుకుంటే నాకు నరసింహనాయుడే నచ్చుతుంది. బాలకృష్ణ గారి కళ్ళల్లో ఆ సీమ అంటారు కదా, సీమ పౌరుషము అవన్నీ బాలకృష్ణ గారి కళలో కనిపిస్తాయి. నాకు ఇంద్రా సినిమాలో చిరంజీవి గారి కళలో కనిపించలేదు. చిరంజీవి గారి యాక్టింగ్ బాగుంటుంది, సినిమా చాలా బాగుంటుంది, ఆయన స్టైల్ ఆయన చేశారు, కానీ చిరంజీవి గారి కళలో నాకు అది కనిపించలే. సో అలాగే మంచు విష్ణు గారు, నేను ఒక ఫ్రాక్షనిజం సినిమా చూడాలనుకున్నప్పుడు నేను నరసింహనాయుడే చూస్తాను, ఇంద్రాకి వెళ్ళను నేను. అలాగే భక్తి భావంతో నేను సినిమా చూసినప్పుడు నాకు మంచు విష్ణు గారు చెప్పిన డైలాగ్ వర్షన్లో నాకు భక్తి భావం కనిపించలేదు.
నేను బిగ్ స్క్రీన్ మీద మొన్న ఒక సినిమాకి వెళ్ళినప్పుడు టీజర్ వేశారు. టీజర్ వేసినప్పుడు కూడా నేను చూస్తున్నప్పుడు అంత పెద్ద స్క్రీన్లో నేను ఐమాక్స్లో టీజర్ వేసినప్పుడు నేను చూస్తున్నప్పుడు ఈ పక్కన గ్రీనరీ కనిపిస్తుంది, అదేదో ఒక గ్రీన్ మ్యాట్ పెట్టినట్టుంది, మధ్యలో నిలబడుకొని మాట్లాడుతున్నట్టున్నారు అందరూ. ఐశ్వర్య గారి యాక్షన్ కానీ విష్ణువర్ధన్ కానీ ఇవన్నీ లోపాలు అనేవి నేను చాలాసార్లు చెప్పుండే. ఇప్పుడు ఆయన డైలాగ్ వర్షన్ గురించి నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన పంధాలో ఆయన ఏ రకంగా అయితే అన్ని సినిమాల్లో డైలాగ్ చెప్తాడు, ఈ సినిమాలో కూడా అలాగే చెప్పారు. దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ మాడ్యులేషన్. సినిమాకి తగ్గట్టుగా నువ్వు డైలాగ్ మాడ్యులేషన్ కూడా చేయాలిగా, గొంతు అనేది మార్చుకోవాలి, దాంట్లో ఆ ఆర్ద్రత అనేది కనపడాలి. దేవుణ్ణి నువ్వు శివయ్య అని భక్తిభావంతో పిలుస్తున్నప్పుడు నువ్వేలే శివ అని పిలవలేవు కదా, అది కనిపించలేదు ఆయన కంఠంలో. దాన్ని బేస్ చేసుకొని ఈ సినిమాలో ఒక డైలాగ్ పెట్టారు అని ఒక ట్రోల్. కానీ ఈ సినిమాలో మా శ్రీ విష్ణు శివయ్య అని ఎందుకు అన్నాడు అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు నేను కూడా నా ఒపీనియన్ మారుతుంది కదా సినిమా చూసాక. మంచు విష్ణు గారు శివయ్య అనేది భక్తిభావంతో చెప్పేలాగా ముందు కథను నడిపించారు అనుకోండి, అప్పుడు నాకు కూడా కనెక్ట్ అవుతాను కదా నేను. ఇప్పుడైతే నేను ట్రైలర్ చూసి మాట్లాడుతున్నాను, 1-2 సీన్స్ చూసి మనం జడ్జ్ చేయలేంలే. దట్ ఈస్ వాట్. ముందు వెనక నేను ఎప్పుడైనా అదే చూస్తానండి. ఇప్పుడు ఒక సీన్ కి ముందు సీక్వెన్స్ ఏంటి, తర్వాత సీక్వెన్స్ ఏంటి అనే దాంతోనే మనకు నడుస్తుంది. ఇక్కడ మంచు విష్ణు గారు చెప్పిన శివయ్య డైలాగ్, ఇక్కడ శ్రీ విష్ణు గారు శివయ్య డైలాగ్ తో ట్రోల్స్ అనేవి మొదలైనాయి. మంచు కురిసింది అంటున్నారు, అది తర్వాత చెప్తాను. అదొక అద్భుతమైన బూతు, అదొక అబ్యూజివ్ వర్డ్ యాక్చువల్ గా జనరల్ గా. అమ్మో నేను అనేసాను. అంటే మీరు ఇక్కడ శ్రీ విష్ణు అదే చెప్పాను కదా, ఏదైతే ఒక అబ్యూజివ్ వర్డ్ ఉంటుందో దానికి వేరే వర్డ్స్ జత చేసి అక్కడ పెడతారు. చూసే జనాలకు అది అర్థమైపోతుంది ఇదే వర్డ్ కదా అని నవ్వుకుంటారు. ఓకే, అదే జరుగుతోంది ఇప్పుడు. ఎందుకంటే నువ్వు డైరెక్ట్ గా అబ్యూజివ్ వర్డ్ ఒక ప్లాట్ఫామ్ మీద యూజ్ చేయడానికి లేదు. ఓకేనా, సెన్సార్ అనేది కట్ అవుతుంది. కానీ ఈ మధ్య సెన్సార్లు ఇవ్వట్లా, ఎందుకంటే టీజర్లలోనే అసలు ఈ లకారాలతో అసలు ఒక రేంజ్ లో పలికేస్తున్నారు. అలాంటి వాటికే సెన్సార్ కట్ చేయట్లేదు. ఇంకా నువ్వు ట్రైలర్లో నువ్వు యూజ్ చేయొచ్చు, కానీ శ్రీ విష్ణు గారికి ఉండే కామెడీ టైమింగ్, శ్రీ విష్ణు గారికి ఉండే ఆ పెక్యులర్ ఏదైతే ఆ టాలెంట్ ఉంటుందో ఆ టాలెంట్ ని ఇక్కడ యూజ్ చేయడంతో ఆయన అబ్యూజివ్ వర్డ్ ని మంచు కురిసిపోవడం అన్నాడు. ఓకే, అది మా ఇంటి పేరుని నువ్వు బూతు పేరుగా బూతుకి కవర్ చేస్తావా? ఓకే, అక్కడ ఒక వర్డ్ ఉంటుంది, ఆ వర్డ్కి మంచు అని పెట్టాడు అనమాట ఆయన. మంచు అనేది ఎట్లా యూజ్ చేస్తావు, నీ మీద నేను లీగల్ యాక్షన్ తీసుకుంటాను అని విష్ణువర్ధన్ బాబు గారు చెప్పినట్టు అలా ఆయన సన్నిహిత వర్గాలు మాట్లాడుతున్నారు. విష్ణువర్ధన్ గారు డైరెక్ట్ గా ఏం మాట్లాడలేదు, మంచు విష్ణుబాబు గారు అసలు డైరెక్ట్ గా ఏం స్పందించలేదు. ఆ సర్నేమ్ వచ్చిందని ఆ శివయ్య అనేది అంతా ట్రోల్స్ చేసుకుంటూ శ్రీ విష్ణు మీద లీగల్ గా యాక్షన్ తీసుకుంటాను, అసలు ఈ డైలాగ్స్ ఎట్లా పెట్టారు, నా ఇంటి పేరు ఉంది దాంట్లో అని. మంచు అనేది ఇంటి పేరు అవ్వచ్చు, స్నో అవ్వచ్చు, ఏదైనా అవచ్చు. ఇప్పుడు యాక్చువల్ గా మంచు ఫ్యామిలీని స్నో ఫ్యామిలీ అని అంటారు, బయట ట్రోలింగ్స్ అట్లాగే ఉంటాయి యాక్చువల్ గా. మేబీ ఆ సినిమా నేను అదే అంటున్నాను, ఇప్పుడు శ్రీ విష్ణు గారి మీద విష్ణువర్ధన్ బాబు గారు కేసు తీసుకుంటారా లేదని పక్కన పెడితే సన్నిహిత వర్గాలు ఆయన కొంచెం గుర్రు అంటున్నారు, ఆయన కొంచెం హర్ట్ అయినట్టు అనిపించింది అని. దాని మీద శ్రీ విష్ణు గారు అయితే క్లారిటీ ఇవ్వలేదు, ఇవ్వనని కూడా చెప్పేశాడు బేసికల్గా. ఎందుకంటే సినిమాలో నా డైలాగ్ ఇచ్చాను, నేను డైలాగ్ చెప్పాను, నేను ఎందుకు మంచి విష్ణువర్ధన్ బాబు గారి మీద చెప్తాను. నేను రాసింది పెట్టింది శ్రీ విష్ణు గారు కూడా కాకపోయి ఉండొచ్చు. ఆయన ఆర్టిస్ట్ అండి, ఆయన డైలాగ్ చెప్పమన్నారు, డైలాగ్ చెప్పాడు, దాంట్లో భూతమాట ఏం మాట్లాడాలి. ఇంకొకట్లేండి, ఎంత వాళ్ళకి సంబంధం లేకపోయినా వాళ్ళు డైలాగ్ చెప్పేటప్పుడు చూసుకుంటారు. బట్ మీరు అన్నట్టు ముందు వెనకాల సీన్లకి ఆ వర్డ్ పడాలేమో, అందుకని అయి ఉంటదేమో, తప్పుగానే ఎందుకు అనుకోవాలి. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.